వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన మహానాడు కార్యక్రమంలో సంచలన కామెంట్స్ చేసిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి. వెంకటగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకే సాధ్యమన్నారు. వెంకటగిరి అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రామకృష్ణ ఎంతో తీవ్రంగా కష్టపడుతున్నట్లుగా ధనంజయ రెడ్డి అన్నారు. ఆనాడు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు అత్యధిక సభ్యత్వాలు కూడా కలిగి ఉందని మెట్టుకూరు ధనంజయ రెడ్డి అన్నారు. వైసీపీ నాయకులు మాటలు మాత్రమే చెబుతారని, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సంక్షేమం కోసం పాటుపడతారన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఏర్పాటు చేసిన మినీ మహానాడు సభలో ఆయన ప్రసంగించారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల సారథ్యంలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని కొనియాడారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జరుపుకుంటూ ఈరోజు మినీ మహానాడుకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అన్ని మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పెద్దలు మాధవనాయుడు గారు, జరి గౌరయ్య గారు, సోదరుడు నాగేశ్వర గారు, అశోక్ రెడ్డి గారు, తమ్ముడమ్మ రామదాస్ గారు, చంద్రబాబు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, ఇంకా ముఖ్య నాయకుడికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నమస్కారాలు తెలియజేస్తున్నాం. స్వర్గీయ నందమూరి రామారావు గారు ఈ పార్టీని స్థాపించి అప్పటి నుంచి ఇక్కడ దాకా మినీ మహానాడు నియోజకవర్గం, అదేవిధంగా చంద్రబాబు, అదేవిధంగా రాష్ట్రంలో జరుపుకున్నటువంటి పార్టీ ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఒకటే. ఇంకొకటి, ఎక్కువ సభ్యత్వాలు, ఎక్కువ మంది నమ్మకమైనటువంటి పార్టీ కూడా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీని తెలియజేస్తా ఉన్నాము. అటువంటి పార్టీ ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసంగా ఈ పార్టీని స్థాపించి ఎంతో ముందుకు తీసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. పోతే పోయిన పాలకులు అభివృద్ధిని కలిసి పూర్తి సంక్షేమం అనవసరంగా సంక్షేమం చేయాలా, విద్యా వైద్యము, అదేవిధంగా మౌలిక వసతులు వారి వల్ల చూసుకొని చేయాల్సి అభివృద్ధి అనేది ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా ఏ నియోజకవర్గం కూడా ఒక కట్టడి పట్టేసినటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడైనా కూడా ఏ పార్టీ కానీ ఏ ప్రజలు కానీ అభివృద్ధి సంక్షేమం సంపాదన ఉన్నప్పుడే ఆ ప్రాంత ప్రజలు బాగుపడడానికి ఎక్కువ అవకాశం ఉంది. అభివృద్ధి అయినప్పుడు సంక్షేమించి కూడా దానివల్ల ప్రయోజనం తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన ఎక్కువగా ముందు చూపు ఈరోజు సంక్షేమం చేస్తున్నారు. వచ్చిన సంవత్సరాలని ఎంతో అభివృద్ధి పరిస్థితి రోడ్డు కానీ చాలా కార్యక్రమాలను చేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి. ఎప్పుడైనా ఒక విజయం కానీ ఒక పరిపాలన ఆ పార్టీ కానీ ఆ ప్రజలు కానీ మంచిగా ఉంటుంది. అదే ఒకప్పుడు మనం మద్రాసు చూపించేవారు. ఆ రోజు ఎన్టీఆర్ పార్టీ కట్టబెట్టే మనది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళగా అటువంటి మహాదేవుడు ఎన్టీ రామారావు. ఇకపోతే అది పాతతనం, మధ్యతనం చంద్రబాబు గారు, వచ్చేతనం యువ నాయకుడు లోకేష్ గారు. యువ నాయకుడు లోకేష్ గారు ఇక్కడ యువగానం చేసుకుంటూ ఈ ప్రాంతంలో ఏదైనా సమస్యలు ఏర్పడుతుందో వాటిని పరిష్కరించే విధంగా ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇంకోటి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు రామకృష్ణ గారు ఇప్పుడు చెప్పాలి. ఆయన 1952 పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఒక రామకృష్ణ గారి 3 సార్లు జరుగుతాడు. దానికి కారణం మీ అందరూ భక్తి శక్తి మీరందరూ పనిచేయడం వల్ల, అదేవిధంగా పార్టీ బలము ప్లస్ ఆయన వాస్తు కూడా పనిచేసి ఆయన 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యడానికి అవకాశం కల్పించారు. ఆయన ఆలోచనలు కూడా
నేను రామకృష్ణకి ఒక 3 పాయింట్లు చూపిస్తాను. ఒకటి మండలం గ్రామం, అది రాము మండలం. నీరు అన్నది పొలం ఎక్కడ ఉంది, కానీ పల్లె పాలనకి అవకాశం లేదు, అదొక ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మీరు అక్కడ ఒక 2-3 వెరిఫికేషన్స్ పెట్టి రాములను బ్యాలెన్సింగ్ విధానంగా చేస్తే రామును సైదాపురం చెట్లు కూడా సస్యశాలని జరగడానికి అవకాశం ఉంది. దాని మీకు ముఖ్యమంత్రితో మంచి అనుభవం ఉంది కాబట్టి దాన్ని పరిశీలించబడుతున్నాము. రెండోది ఎస్ఎస్ కళాలు. ఎస్ఎస్ కళాలు 60% కంప్లీట్ అయింది. ఎస్ఎస్ కళాలు కానీ మీరు కానీ ముఖ్యమంత్రి కానీ లోకేష్ బాబు గారు కలిస్తే మిగతా 30% వర్క్స్ ఈ ప్రాంతంలో కావాల్సిన కాడికి మన దగ్గర కాడి నుంచి మొత్తం కూడా సస్యశాలం అనేది అవకాశం ఉంటుంది. మూడోది ఆత్మ ఆ రోజు ఏదైనా శంకుస్థాపన చేసినట్టు మధ్యలో వైఎస్ఆర్ పార్టీ అదేవిధంగా ఎప్పుడైనా దయచేసి పూర్తిగా ఈ ప్రాంతానికి సాగునీరు కోరుకుంటున్నారు. మూడోది అత్యంత ఎడబడిన ప్రాంతం వెడగేది, ఎట్ట ప్రాంతాలు ఆత్మకూరు వెడగేది, ఈ మూడు వెడగేది ప్రాంతం. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా వ్యవసాయం ఎక్కువగా నిమ్మ పట్టడం, ఆ నిమ్మ పంటకి కొన్ని పోలీసు కట్టించి ఈ ప్రాంత రైతులను ఆదుకుంటారని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే మౌలిక వ్యవస్థలు కానీ పట్టణ అభివృద్ధి కానీ మీ